మైదానంలో మన హీరో శ్రీకాంత్ అబ్బాయి రోషన్ సిక్సర్లు ఫోర్లతో హడలేస్తే మనతోని మాటలు తూటాలు పేల్చే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు ఉన్నారు. ఈ మ్యాచ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎక్సలెంట్. ఫస్ట్ ఏంటంటే ఏదో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ ఉంది. ఓకే, దానికి కారణం మన గ్రౌండ్, ఈ జనం అండ్ మన వాళ్ళు కూడా క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నారు, వండర్ఫుల్ బాల్స్ వేస్తున్నారు, బ్యూటిఫుల్ చేస్తున్నారు, మంచి క్యాచ్లు కొడుతున్నారు అండ్ అంతా సిక్స్లు కొట్టడం, ఫోర్లు కొట్టడం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రోషన్. ఎందుకంటే మాకు శ్రీకాంత్, నేను అంతా పెద్ద క్రికెట్ ఫ్యాన్స్ అనమాట. సో ఈరోజు మా ఆది ఆడుతున్నా, రోషన్ ఆడుతున్నా, అఖిల్ ఆడుతున్నా, వీళ్ళందరూ కూడా నా పిల్లల్లాగే. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే నేను బాగా క్రికెట్ పిచ్చి నాకు. ఏ మ్యాచ్ అయినా ఇక్కడ మిస్ అవ్వను, ఉప్పల్లో కూడా ఏ మ్యాచ్ అయినా మిస్ అవ్వను. నిన్న నా బ్యాడ్ లక్ షూటింగ్ ఎక్స్టెండ్ అయ్యి రాలేకపోయాను, కానీ వాట్ ఏ మ్యాచ్ ఎస్టర్డే. మనం ఓడిపోతారని అందరూ డిసైడ్ అయిన టైంలో మన వాళ్ళు గెలిచి చూపించారు. సో హ్యాపీ ఫర్ హిమ్. సో హ్యాపీ ఫర్ ద టీమ్. మన ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే 3 వికెట్లపై కష్టాల్లో పడినప్పుడు రోషన్ వచ్చాడు. రోషన్ ఆట ఎలా ఉంది సార్? ఎక్సలెంట్. యాక్చువల్గా రోషన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. తనకేదో కాలు, నాకు శ్రీకాంత్ చెప్పడం, కాలు ఏదో చిన్న ఇదైందిరా, దానివల్ల ఆడలేకపోతున్నాడు అని చెప్పాడు. అలాంటిది ఈరోజు వచ్చాడు. ఇప్పుడు యాక్చువల్గా రోషన్ వెళ్తూ ఉంటాడు, స్టిల్లింగ్ మీ నాన్న చూడు రోషన్ ఇది కూడా వేస్తాడని. సో సచ్ ఎ కాన్ఫిడెన్స్ ద టీమ్ హ్యాస్ ఆన్ హిమ్ అండ్ ఈ ప్రూవ్డ్ ఇట్. అండ్ అన్ని మంచి షాట్స్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే అది కూడా మంచి టీము. వాడు విక్రాంత్ ప్లేడ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. సో లక్కీగా మనం ఏంటంటే రన్స్ ఇచ్చినా కూడా దగ్గర మనం ఇప్పుడు 9 ఐ థింక్ మనం బాగా ఇప్పుడు బౌలింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే ఎస్ అగైన్ ఇది గెలిచేస్తే ఇంకా టెన్షన్ ఉండదు. 4 points ఆన్ బోర్డ్ అండ్ ఐ థింక్ సెమీఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు. కానీ రిలాక్స్ అవ్వకుండా ఆడాలి, బాగా వేయాలి, ఈ ఇన్నింగ్స్ బాగా బౌలింగ్ వేయాలి. సార్ మీ అబ్బాయి విషయానికి వస్తే ఆది సాయి కుమార్ ఈ జట్టుకు ఓపెనింగ్ బౌలరు, కీలకమైన ప్లేయర్. ఆట తీరుని మీరు ఎలా ప్రశంసిస్తారు? నిన్న తోరు వేస్తున్నాడు. టెన్షన్ నాకు, ఎందుకంటే వెరీ క్రూషియల్ ఓవర్. ఆ టైంలో వాళ్ళకి 24 రన్లు ఎంతో కావాలి. ఆ ఓవర్ వికెట్ తీశాడు, అది మన మనోజ్ తివారీది. అట్ ద సేమ్ టైం 3 runsే ఇచ్చాడు. సో వెరీ క్రూషియల్ ఓవర్. సో తప్పకుండా నేను ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు ప్లేయర్స్ ఆడుతూ ఉంటే క్యాషువల్ ఉన్నాం, కానీ ఒక ఫాదర్గా ఇప్పుడు ఫస్ట్ టైం వాడు ఫీల్డ్ ఆడుతున్నప్పుడు ఆ టెన్షన్ ఉంది. ఈ బాల్ ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఇట్స్ నాట్ ఏ బౌలర్స్ ఫార్మాట్, ఇట్స్ మోర్ ఏ బ్యాట్స్మెన్ ఫార్మాట్. ఎందుకంటే బ్యాట్మెన్ విల్ గో ఫర్ ఎ కిల్. ఫస్ట్ బాల్ నుంచి కొట్టడానికి వెళ్ళిపోతాడు. సో మంచి బాల్కి అవుట్ అవుతాము, కానీ ఒక్కోసారి మంచి బాల్ కూడా ఎడ్జ్ తీసుకుని ఇట్ కెన్ గో. నిన్న అలాగే జరిగింది. ఆదికి ఒక మంచి బాల్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్లో మీకు 4 వచ్చింది. అలాగే ఒకరిది ఎడ్జ్ తీసుకుని ఫైన్ లెగ్లో 4 వెళ్ళింది. సో ఇవన్నీ ఏంటంటే, బట్ అట్ ద సేమ్ టైం హీ బౌల్డ్ వెల్ అండ్ హీఈస్ బౌలింగ్ వెల్. లాస్ట్ సీజన్లో హీ టుక్ లాట్ ఆఫ్ వికెట్స్ ఆల్సో. ఐ థింక్ హైయెస్ట్ వికెట్ టేకర్ తెలుగు వారియర్స్లో. ఈ ఇయర్ కూడా బాగా వేశాడు, కొంచెం ఎకనామిక్గా వేశాడు. వాడికి మొన్న తంబు కూడా చిన్న దెబ్బ తగిలింది క్రికెట్ వల్లే దెబ్బ తగిలింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ ప్లేయింగ్ గుడ్ ఫర్ ద టీమ్. ఎందుకంటే ఇట్స్ అ టీమ్ మెయిన్గా. సో అఖిల్ క్యాప్టెన్సీలో అంత బ్రహ్మాండంగా ఇట్స్ గోయింగ్ గుడ్. సో ఈ మ్యాచ్ మళ్ళీ ఇట్స్ వెరీ క్రూషియల్ మ్యాచ్ ఫర్ పాయింట్స్. సో లెట్స్ హోప్ విల్ విన్. సార్ ఆది క్రికెటర్ కావాలని మీరు కోరుకున్నారా? హీ ప్లేడ్ అండర్ 19 హైదరాబాద్ అండ్ ఆల్. వెరీ నైస్. అండర్ 19 ఆడాడు. ఆడిన తర్వాత ఈవెన్ ఐ థింక్ శ్రీలంక టూర్ కూడా వెళ్ళాడు వాడు. మన ఓజా రాయుడు వీళ్ళందరూ అతను మంచి ఫ్రెండ్స్ అండ్ వెరీ గుడ్ కోచ్. ఇక్కడ జాన్ అని మనోజ్, సెయింట్ జాన్స్, అక్కడ హీ టుక్ ద ట్రైనింగ్ అండ్ ఆల్ దట్. హీ వాజ్ ఎ గుడ్ బౌలర్. బట్ సీజన్ బిగినింగ్ నుంచి ఆడమన్నాను, కానీ ఎందుకో ముందు కొంచెం మొహమాట పడ్డాడు. తర్వాత నౌ హీ ఈజ్ ఇన్ టు ది టీమ్ అండ్ ఈజ్ డూయింగ్ పర్ఫార్మింగ్ వెల్. సో లెట్స్ హోప్ దిస్ ఇయర్ దే షుడ్ విన్ ద టైటిల్. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారు. మిగతా మ్యాచ్ మనం చూద్దాం సార్, ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఈ CCLలో మొదటి మ్యాచ్ నుంచి ఈ సీజన్లో కర్ణాటక ప్లేయింగ్ ఈజ్ వెరీ వెల్. సో కుడ్ యూ టెల్? జై కర్ణాటక. కిచా సుదీప్ మళ్ళీ కిచా సుదీప్ వెరీ 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 ಎನರ್ಜೆಟಿಕ್ ಲೀಡರು, ಎನರ್ಜೆಟಿಕ್ ಕ್ಯಾಪ್ಟನ್. ಸೊ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ಟುಡೇಸ್ ಇವತ್ತು ಕೃಷ್ಣ ಸೆಂಚುರಿ ಮೈಂಡ್ ಬ್ಲೋಯಿಂಗ್. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲರೂ ಒಳ್ಳೆ ಟೀಮ್. ಅದು ಆಲ್ರೆಡಿ 3 matches 3 wins. ಐ ಥಿಂಕ್ ದೇ ಆರ್ ಆನ್ ದ ಟಾಪ್ ಆಫ್ ದ ಟೇಬಲ್. ಈ ಸಲ ಅವರು ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೂ ಸೊ ಆಲ್ರೆಡಿ ಐ ಥಿಂಕ್ ವಿ ಆರ್ ಇನ್ ಟು ದಿ ಸೆಮಿಫೈನಲ್ಸ್. ಖಂಡಿತ ಈ ಥರ ಆಡಿದ್ರೆ ಈ ಸಲ ಕಪ್ಪು ನಮ್ಮದೇ. ಥ್ಯಾಂಕ್ ಯು.